నమస్తే, జర్నలిస్ట్ మీ కేఎంఆర్. ప్రజాస్వామ్యంలో 5 ఏళ్ళకు ఒకసారి జరిగే ఎన్నికల్లో ప్రజలు ఆయా నియోజకవర్గాల్లో ప్రజలకు సేవ చేసే ఎమ్మెల్యేలను మాత్రం ఎన్నుకుంటారు. కానీ ఎమ్మెల్యేలకు ఎన్నికైన తర్వాత ఎమ్మెల్యేలు వ్యవహరించే తీరు ప్రజలు గగ్గోలు పెట్టే పరిస్థితి వస్తుంది. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం టీడీపీ ఎమ్మెల్యే, ఆయన ఒక డాక్టరు, బెందాళం అశోక్. ఏలూరు సమీపంలోని దుగ్గిరాల డెంటల్ కాలేజీలో బీడీఎస్ చదివారు. ఇక్కడే డెంటల్ డాక్టర్కి ఇక్కడే చదివారు. ఆయన 2019లో ఎమ్మెల్యేగా ఉన్నారు. 24లో మళ్ళీ ఎమ్మెల్యే అయ్యారు, టీడీపీ ఎమ్మెల్యే. ఇచ్చాపురంలో ముఖ్యమంత్రి గారు ప్రతి ఎమ్మెల్యేని ప్రజా దర్బార్ నిర్వహించమని ఆదేశాలు ఇచ్చారు. ఇటీవల పార్టీ కార్యక్రమాల్లో ఈ ప్రజా దర్బార్ పెట్టమని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పిన తీరుతో చాలామంది ఎమ్మెల్యేలు ప్రజా దర్బార్ పెట్టి ప్రజల సమస్యల్ని స్వయంగా తెలుసుకుని వాటిని పరిష్కరించే దిశగా అడుగులు వేస్తున్నారు. కానీ శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో టీడీపీ ఎమ్మెల్యే బెందాళం అశోక్ డాక్టర్, ఆయన డెంటల్ డాక్టర్. ఆయన మరి ఆయన దగ్గరికి ప్రజలు వచ్చి, ఆ ప్రాంత ప్రజలందరూ కూడా ఎక్కువ మంది గిరిజనులు ఉంటారు, వాళ్ళు వచ్చి తమ సమస్యలు చెప్పుకున్నారు. రోడ్లు లేవు, మంచినీళ్ళు లేవు, కనీసం గ్రామాల్లో కరెంటు కూడా ఉండడం లేదు, వేసవి కాలం ఇబ్బంది పడుతున్నాం, మాకు న్యాయం చేయండి, సమస్య పరిష్కరించండి అని చెప్పి శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం టీడీపీ ఎమ్మెల్యేని ప్రజలు గిరిజనులు వేడుకుంటుంటే వాళ్ళు ఈస్లెస్ ఫెలో అని చాలా రూట్గా ఒక టీడీపీ అధికార పార్టీ ఎమ్మెల్యే, బాధ్యత కలిగిన ఎమ్మెల్యే ఇష్టానుసారంగా ఆ గిరిజనులను పట్టుకుని మాట్లాడిన తీరు చూస్తే ఇవాళ ఆంధ్రప్రదేశ్ అంతా కూడా సంచలనంగా మారింది. ఒక ఎమ్మెల్యే దగ్గరికి ప్రజలు ఎందుకు వెళ్తారు? ప్రజలు గెలిపించుకున్నారు కాబట్టి వాళ్ళ సమస్యలు ఏమంటే ఎమ్మెల్యే గారికి చెప్పుకుంటే ఎమ్మెల్యే పరిష్కరిస్తారని వెళ్తారు. మరి ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రజా దర్బార్ ముఖ్యమంత్రి పెట్టమని దేనికి? ప్రజల సమస్యలు వస్తాయి కాబట్టి అవన్నీ మీరు దగ్గరుండి పర్యవేక్షించి ప్రజల సమస్యలు పరిష్కరించాలనే కదా ముఖ్యమంత్రి గారు ప్రజా దర్బార్ పెట్టమంది. ఎమ్మెల్యేలందరినీ ప్రజలు తిట్టమనా, లేకపోతే ప్రజలు ఈస్లెస్ ఫెలో అని చెప్పి సేదరించుకుని ప్రజలు గెట్ అవుట్ అని చెప్పి అనమనా? ఇదేనా మిమ్మల్ని ఎమ్మెల్యేలు చేసిన? దీనికైనా ప్రజలు మరి డాక్టర్, ఈయన ఒక డాక్టరు బెందాళం అశోక్ అయినా మరి డాక్టర్ అయ్యండి ప్రజలతో మాట్లాడి రెండోసారి ఎమ్మెల్యే ఇప్పుడు వీళ్ళ గెలిచిన ఆయన. మరి ఆయన అక్కడ గిరిజనులు వెళ్ళి అడిగితే వాళ్ళ సమస్యలు వినడం మానేసి వాళ్ళని గెట్ అవుట్ అని చెప్పని వార్న్ చేయడం అంటే ఏమనాలి? ఎమ్మెల్యేల బాధ్యత ఇదేనా? ఇది రాష్ట్రంలో ఇవాళ సోషల్ మీడియాలో హల్చల్ అవుతుంది. కాబట్టి ఇప్పటికైనా ఆంధ్రప్రదేశ్లో ఎందుకనో తెలియదు, ఈసారి 24 ఎన్నికల తర్వాత విపరీతమైన స్వేచ్ఛ వచ్చింది టీడీపీ కానీ, కూటమి ఎమ్మెల్యేలు, జనసేనకు కానీ, బీజేపీకి కానీ. వీళ్ళ ఇష్టానుసారంగా నియోజకవర్గాల్లో ప్రజలంటే భయం లేదు, ప్రజలంటే వాళ్ళ సమస్యలు పరిష్కరించాలని చెప్పి ఏమాత్రం శ్రద్ధ లేదు. ఎన్నికలప్పుడు మాత్రం గుమ్మం తిరుగుతారు, ప్రజల దగ్గరికి వెళ్తారు, మీరు సేవకులు కొంటా మమ్మల్ని గెలిపించండి అని చెప్పి అంటారు. కానీ గెలిచిన తర్వాత డాక్టర్ బెందాళం అశోక్ టీడీపీ ఎమ్మెల్యే వైఖరే దీనికి ఉదాహరణగా చెప్పుకోవాలి. ప్రజలను ఆ విధంగా సేదరించుకోవడం, హెచ్చరికలు చేయడం, మరి అలాంటప్పుడు ప్రజా దర్బార్లు పెట్టడం దేనికి? మీరు ఎమ్మెల్యేలుగా గెలిచింది దేనికి? ప్రజలకు సేవ చేయడానికే. కానీ మీరేం గెస్టెడ్ ఆఫీసర్స్, గవర్నమెంట్లో 35 ఏళ్ళ పాటు అధికారం ఉండడానికి కాదు కదా, బాధ్యతలు నిర్వర్తించాలి కదా. 5 ఏళ్ళ పాటు మళ్ళీ ప్రజలు కాదంటే మళ్ళీ మీరు ఎక్కడుంటారో తెలియదు. కాబట్టి ఈ బెందాళం అశోక్ అయినా మరో డాక్టర్ అయి ఉండి, చదువుకున్న వ్యక్తి అయి ఉండి, మరి ప్రజలు వస్తే వాళ్ళ సమస్యలు పరిష్కరించడం మానేసి వాళ్ళని రకరకాలుగా బాధ పెట్టడం, రకరకాల వ్యాఖ్యలు చేయడం ఇవాళ ఆంధ్రప్రదేశ్ అంతా కూడా చర్చ నడుస్తున్న తరుణంలో ముఖ్యమంత్రి గారు దీనిపైన ఎలా స్పందిస్తారో చూడాలి. ఇచ్చాపురం టీడీపీ ఎమ్మెల్యే బెందాళం అశోక్ వ్యవహరిస్తున్న తీరుపైన ముఖ్యమంత్రి గారు స్పందించాలని చెప్పి అక్కడ ఉన్న గిరిజనులు కోరుకుంటున్నారు. ఇచ్చాపురం ఎమ్మెల్యే లాగా మిగిలిన నియోజకవర్గాలు ఎమ్మెల్యేలు ఎవరు కూడా ఇంత నిర్లక్ష్యంగా, ఇంత లెక్కలేనితనంగా ఉన్నట్టు కూడా ఎక్కడా కూడా కనిపించట్లా. మరి ఎందుకు ఎమ్మెల్యేలు మీరు ఎన్నికైంది ప్రజల కోసం, ప్రజలకు సేవ చేస్తారని ఎన్నికయ్యారు. మీరు సేవకులకు ఉండాలి కదా. మీరు ఎమ్మెల్యేలు అయిన తర్వాత మీరు ప్రజలు బెదిరిస్తారంటే ప్రజలకు ఇంకో రోజు టైం వస్తుంది, టైం వచ్చినప్పుడు మిమ్మల్ని ఏం చేయాలో చేస్తారు. 5 ఏళ్ళ భాగ్యానికి మీరు రెచ్చిపోతారంటే జీవితాంతం మళ్ళీ మీరు కనపడకుండా ఉండాలంటే 5 ఏళ్ళ తర్వాత ప్రజలు మళ్ళీ మిమ్మల్ని ఏం చేయాలి అవన్నీ చేస్తే మళ్ళీ మీరు దరిదాపుల్లో కనపడరు.
కాబట్టి వచ్చిన అవకాశాలను ఎమ్మెల్యే ప్రజలకు సేవకులుగా ఉండండి, ప్రజలకు సేవలు అందించండి. ముఖ్యంగా ఇచ్చాపురం కాన్స్టిట్యున్సీలో ఎక్కువ గిరిజన జనాభా ఉంటారు. మరి వాళ్ళు ఏదో చిన్న చిన్న సమస్యలే వాళ్ళు పరిష్కరించడానికి వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడాలా, అధికారులను కూర్చోబెట్టి మాట్లాడాలా, వాళ్ళ సమస్య పరిష్కరించాలి కదా. వాళ్ళని గెట్ అవుట్ అని చెప్పి వెళ్ళిపోమని చెప్పంటే ఇంకా ఎమ్మెల్యేగా దేనికి అక్కడ, ఎవరి కోసం ఎమ్మెల్యేగా అక్కడ? ప్రజలకు సేవ చేయడానికే కదా మిమ్మల్ని ఎమ్మెల్యేగా గెలిపించింది అనేది అక్కడ స్థానికులు ప్రశ్నిస్తున్నారు. మరి ఇచ్చాపురం టీడీపీ ఎమ్మెల్యే వైఖరి పైన మరి ఆ గిరిజన ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగించబోతున్నారు. మరి ఈ ఆందోళన కొనసాగిస్తే రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద చర్చ జరిగే అవకాశం ఉంది. కాబట్టి ముఖ్యమంత్రి గారు ఈ బెందాలం అశోక్ వ్యవహార శైలిపైన ఏ విధంగా స్పందిస్తారు చూడాలి. ఇష్టానుసారంగా ప్రజలు మాట్లాడుతారంటే ఇది ప్రజాస్వామ్యంలో సాధ్యపడదు. ఎమ్మెల్యేలు తన పరిధి దాటకుండా వ్యవహరించాలనేది అక్కడ ఉన్న గిరిజనులు కోరుకున్నారు. ముఖ్యమంత్రి గారు ఏ విధంగా స్పందిస్తారో చూద్దాం. థ్యాంక్ యూ. మోటార్ సైకిల్ ప్రియులకు శుభవార్త. ఇప్పుడు మన ఏలూరు ఎస్ఆర్కే బైక్స్ లో ప్రపంచ ప్రఖ్యాతి పొందిన జావా, ఎస్డి, బిఎస్ఏ మోటార్ సైకిల్స్ అందరికీ అందుబాటులో ఉన్నాయి. ఈ లెజెండరీ బ్రాండ్స్ ని స్వయంగా టెస్ట్ డ్రైవ్ చేసి ప్రత్యేకమైన అనుభూతిని పొందండి. 4 సంవత్సరాలు లేదా 50,000 కిలోమీటర్స్ వరకు వారంటీ, రోడ్ సైడ్ అసిస్టెంట్స్ వంటి ఎన్నో ఆధునిక ఫీచర్స్ తో మన ఎస్ఆర్కే బైక్స్ లో మీ సొంతం చేసుకోండి. సర్వీస్ గురించి చింత అవసరం లేదు. అత్యాధునిక ఫీచర్స్ కలిగిన సర్వీస్ ఎల్లవేళలా మన ఏలూరు ఎస్ఆర్కే బైక్ షోరూమ్ లో అందరికీ అందుబాటులో ఉంటుంది. మా అడ్రస్ ఎస్ఆర్కే బైక్స్, రిలయన్స్ పెట్రోల్ బంక్ దగ్గర, వసంత్ మహల్ సెంటర్, జిఎన్టీ రోడ్, ఏలూరు. మా ఫోన్ నెంబర్స్ 8179353366, 8179453366.